ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన సమగ్ర కుటుంబ సర్వే లెక్క కాకుండా వీళ్ళు మాత్రం గవర్నమెంట్ జీవో ఇచ్చి ఒక సిస్టమ్ ప్రకారమే కులగణన జరిగింది. దాని లోపల కొంత సీరియస్ గా జరగలేదు అనేది బీసీ సంఘాలు, బీసీ కుల సంఘాలు, అది వాస్తవమే. సరే, ఏదేమైనా 47% ఈ హిందూ బీసీలు అని తేలింది. ముస్లింలతో కలిపితే 57%గా తేలింది. అంటే మనం లెక్క కట్టినా లెక్క కట్టకపోయినా 50% దాటి ఉన్నారు. 50% దాటిన జనాభాకు 42% ఇవ్వడం అనేది కరెక్టే. అయితే ఇక్కడ వచ్చినటువంటి సమస్య ఏంటంటే, నేను అనుకోవడము ఇవాళ కాంగ్రెస్ పార్టీ కానీ దేశంలో ఉన్న ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా ఈ స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి సీక్వెన్స్ ఆఫ్ జడ్జిమెంట్స్ ఉన్నాయి. సుప్రీంకోర్టు 2010లో కృష్ణమూర్తి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, 2021లో మహారాష్ట్ర కేసు వచ్చింది, వికాస్ కిషన్ రావు గవాలి వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర. మహారాష్ట్ర వాళ్ళు ఏం చేశారంటే ఓబీసీ కోటా స్థానిక సంస్థలలో 27% పెట్టి ఎలక్షన్ నోటిఫికేషన్ ఇచ్చారు. ఇమీడియట్ అక్కడ నోటిఫికేషన్ ఛాలెంజ్ చేశారు, 50% దాటుతుంది అని. చేయగానే హైకోర్టు, మహారాష్ట్ర హైకోర్టు కొట్టివేయడం జరిగింది. వాళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టుకి వెళ్ళిన తర్వాత సుప్రీంకోర్టులో ఇదే కేసు కిషన్ రావు గవాలి వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్రలో ఏం జరిగిందంటే, అక్కడ మహారాష్ట్ర ప్రభుత్వము సుప్రీంకోర్టుకు ఒక అప్పీల్ చేసింది. 2011లో కేంద్ర ప్రభుత్వము సామాజిక సోషియో ఎకనామిక్ సర్వే చేసింది. ఆ డేటా కనుక మా మహారాష్ట్ర సంబంధించినటువంటి ఆ డేటా మాకు ఇస్తే అందులో ఎంతమంది బీసీలు ఉన్నారని మేము సుప్రీంకోర్టుకు చెప్పుకుంటాము, ఆ డేటా ఇవ్వండి అని సుప్రీంకోర్టులో కేసు వేసింది. కేసు వేసిన సందర్భంలో అసలు కేంద్ర ప్రభుత్వం వేసినటువంటి అఫిడవిట్ చదివితే దేశమే బిత్తరపోయే పరిస్థితి. వాళ్ళొక అఫిడవిట్ అంటే ఇది ఎందుకు వచ్చిందంటే, 2011లో కాస్ట్ సెన్సస్ జరిగింది మన దగ్గర. లాస్ట్ 2011, 2021లో జరగాలి కానీ కోవిడ్ వల్ల జరగలేదు, ఇంకా జరగలేదు. సెన్సెస్ అనేది 2011 తర్వాత ఇంకా జరగలేదు. అయితే 2011లో జరిగే సెన్సెస్ లోపల 2010లో పెద్ద ఎత్తున సమాజ్వాదీ పార్టీ కానీ, డిఎంకే పార్టీ కానీ, ఆర్జేడీ కానీ, ఎవరైతే బీసీలు లీడ్ చేస్తున్నటువంటి పొలిటికల్ పార్టీస్ 2010లో పెద్ద ఎత్తున పార్లమెంట్లో గొడవ చేసినాయి.